ఈ సిటీ లైఫ్ అంటే ప్రజలకు ఇష్టం. నీకు చెప్తున్నాను, సిటీ లైఫ్లో చాలా చెత్త కలిసి ఉంటుంది. అవన్నీ నువ్వు ఫాలో అయ్యావంటే దేవుడు అన్నాడు, నీతో ఉండనుగాక ఉండను. నువ్వు క్రిస్టియన్స్, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, మన క్రిస్టియన్స్. నువ్వు సిటీలో ఉన్నా పల్లెటూరులో ఉన్నా మన విధానాలకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అది మెయింటైన్ చేయాలి. నేను సిటీలో నివసిస్తున్నానని చెప్పి మోకాళ్ళ దాకా బట్టలు తిరిగింది అనుకోండి మా ఆవిడ, సిటీలో ఇది కామనండి అని తిరుగుతుంది అనుకోండి, నేను అడుగుతున్నాను, దేవుడు అంటాడు, ఏం ఫాలో అవుతున్నారా మీరు అని అడుగుతాడు ఖచ్చితంగా. సిటీలో ఎలా ఉంటారండి, జబ్బల పని లేచి తిరుగుతారండి బైక్ మీద, అదే నేను జబ్బల పని లేచుకుని ఇలా తిరుగుతున్నాను అనుకోండి, దేవుడు అడుగుతాడు, నువ్వు సిటీని ఫాలో అవుతున్నావా, సీరియస్గా నన్ను ఫాలో అవుతున్నావా అని అడుగుతాడు ఆయన. ఇవి కూడా అడుగుతాడంటే అడుగుతాడు ఆయన, ఖచ్చితంగా అడుగుతాంటే ఇవన్నీ అడుగుతాడు ఆయన. నువ్వు ఏం తింటున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో, ఎక్కడ నివాసం చేస్తున్నావో, నీ థాట్స్ ఏంటో, నీ మైండ్ ఏం కోరుకుంటుందో, ఆ సిటీ ఈదుల్లో తిరగాలని కోరుకుంటుందా, నీకు ఏం కోరుకుంటుంది, అసలు నీ మైండ్ సెట్ ఏంటి, ఆ పార్కుల్లో కూర్చోాలనిపిస్తుందా, ఆ చెరువుల చుట్టూ తిరగాలనిపిస్తుందా, నీ మైండ్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ అడుగుతాడు ఆయన. బబులోనికి వేరుగా ఉండడం అంటే దాని అర్థం చెప్పిన, ఆ సిటీ లైఫ్కి వేరుగా ఉండమని అంటే ఆ కల్చర్, ఆ పనికి మాలి కల్చర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నా కానీ దాంతో నువ్వు కలవద్దు.